ఇదిగోండి. ఇప్పుడు ఇలాగే అన్ని లడ్లు చుట్టేసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన ఛానల్లో సేమియా లడ్డు చేయబోతున్నాను. పాకంతో పని లేకుండా సేమియా లడ్డు చేస్తాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దారండి. చూసే ముందు మా వీడియో చూసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమేమి పదార్థాలు చూద్దారండి. ఇదిగోండి, నేనైతే ఒక కప్పు నిండా సేమియా తీసుకున్నాను. చిన్న కప్పు నిండా. మనం ఏ కప్పు నిండా సేమియా తీసుకుంటామో ఆ కప్పుకి 3/4 కప్పు పంచదార తీసుకోవాలి. కొంచెం నెయ్యి, తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడే తయారు చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేశాను. పాన్ వేడెక్కిన తర్వాత మనం తీసుకునే సేమియా వేగించుకోవాలి. దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేయకుండా మామూలుగానే వేగించాలి, మాడిపోకుండా. ఇదిగోండి, సేమియా అయితే పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. మరి ఎర్రగా కాదు, మాడిపోకూడదు. మనం సేమియా దోరగా వేగించుకుంటే లడ్డు కూడా టేస్ట్గా బాగా వచ్చింది. సేమియా చూడండి ఎలా వేగించాను, ఇలా వేగించుకోవాలి. సేమియా అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని కాసేపు చల్లార్చుకుందాం. సేమియా అయితే చల్లారిపోయింది. చూడండి, మనం వేగించే కంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం కలర్ మారింది. అందుకని మనం కొంచెం దోరగా వేగించుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకున్నాం దీన్ని మెత్తగా. సేమియాని ఇలా పౌడర్ చేసేసేయాలి. దీంట్లోనే ఇదిగోండి, 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, దానికి 3/4 కప్పు పంచదార, దీన్ని కూడా వేసి మిక్సీ పట్టేద్దాం. 1 స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేయించుకుందాం. వేయించుకున్న జీడిపప్పులు అయితే తీసేసాను. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం సేమియా చక్కెర మిక్సీ పట్టాం కదా, అది వేసేద్దాం. దీన్ని అయితే మొత్తం కలిపేద్దాం. ఇంకొంచెం కూడా నెయ్యి వేసి కలుపుదాము. ఇంకొంచెం నెయ్యి వేద్దాం. పాలైన వేసి మనం లడ్డు చుట్టుకోవచ్చు, కానీ నెయ్యి వేసి లడ్డు చుట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, మొత్తం కలిపేసాను. మనకి ఇట్లా అంటే లడ్డు వచ్చేలాగా మనం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలాగే అన్ని లడ్లు చుట్టేసుకుందాం. అంతేనండి, లడ్లన్నీ చుట్టేసాను. చూడండి ఎలా వచ్చాయో. అసలు సూపర్ వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి సేమియా లడ్డు. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్ట్కి చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.